అవిఘ్నమస్తు, మంగళమస్తు. సకల ప్రాణుల మనుగడకు ఆహారం ముఖ్యం. అన్నపానాలు లేనిదే ఏ ప్రాణి బ్రతుకజాలదు. కానీ ప్రాణికోటి తీసుకునే ఆహారాన్ని బట్టి దాని గుణగణాలు ఏర్పడతాయి. ఆవు గడ్డి తిని కమ్మని పాలనిస్తుంది. పులి మాంసం తిని ప్రాణికోటికి అపకారం చేస్తుంది. రెండూ ప్రాణులే, కాని వాటిల్లో ఎంతో వ్యత్యాసం ఉంది. మనుషుల్లో కూడా శాకాహారులున్నారు, మాంసాహారులున్నారు. శాకాహారుల మనసు సున్నితంగా, ఇతరులను నొప్పించని విధంగా ఉంటుంది. మాంసాహారుల మనసు కొంత కఠినంగా ఉంటుంది. ఎందుకంటే వారు రక్తాన్ని చూడడానికి, హింస చేయడానికి అలవాటు పడినవారు కాబట్టి. అందుకే మనసుకు దోషం మనం తీసుకునే ఆహారం వల్లే సంక్రమిస్తుంది. అన్నదోషేణ చిత్తస్య కాలుష్యం సర్వదా భవేత్. కలుషీకృత చిత్తానాం ధర్మ సమ్యక్ న భాసతే. ఆహారం వల్ల మనసు కలుషితమవుతుంది. కలుషితమైన మనసు ధర్మానికి హాని కలిగేలా చేస్తుంది. తద్వారా ఇతర ప్రాణులకు కష్టనష్టాలు కలుగజేస్తుంది. అందువల్ల మానవులు సాత్వికాహారమే తీసుకోవాలి, సాధు చింతనతో మెలగాలి. ఇక అహింసావాదనలోకి వస్తే అన్ని ధర్మాలలోనూ అహింస చాలా గొప్పది. వర్ధమాన మహావీరుడు, బుద్ధుడు, గాంధీ మహాత్ముడు వంటి ఎందరో మహనీయులు అహింసా తత్వాన్ని బోధించారు, అనుసరించారు. అహింస గురించి ఎంత చెప్పినా అది తక్కువే అవుతుంది. 100 సార్లు కాశీయాత్ర చేసిన ఫలితం, 1000 సార్లు గంగా స్నానం చేసిన ఫలం, 100 అశ్వమేధయాగాలు చేసిన పుణ్యఫలం ఒక్క అహింస వల్ల చేకూరుతాయి. అహింసా పరమో ధర్మః, అహింసా పరమం తపః, అహింసా పరమం దానం ఇత్యూచుర్మునయస్తథా. అహింస మహోత్తమమైన ధర్మం. ప్రాణిహింస అత్యంత దారుణమైంది. ప్రాణివధను చూసే సిద్ధార్థుడు బుద్ధుడయ్యాడు. వర్ధమాన మహావీరుడు జైనమత గురువయ్యాడు. క్రౌంచ పక్షులలో ఒకదానిని బోయవాడు వధించడం చూసే వాల్మీకి శోకంలో నుంచి శ్లోకం జనించింది. హింసను విడనాడి ఎందరో తరించారు.